పాపం ప్రియా వారియర్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టి కోట్ల మంది అభిమానులను సంపాదించేసుకుంది. అప్పట్లో డబ్బులు కూడా అదే రేంజ్లో సంపాదించింది. కానీ అన్ని సమయాలు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రియా వారియర్ పరిస్థితి అయోమయంలో పడింది. కనసైగలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో నిర్మాతలందరూ ఆమె వెనుక పడ్డారు. ఓవర్ నైట్ ఈ టీనేజ్ అమ్మాయి సెలబ్రిటీగా మారిపోయింది. మలయాళంలోని ఒక సినిమాలో చిన్న పాత్రను పోషించింది ప్రియా ప్రకాష్ వారియర్. ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన సినిమాను నిలిపివేసి మళ్ళీ రీషూట్ ప్రారంభించారట నిర్మాతలు. ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ కావడంతో ఆమెతో సినిమాలు చేయాలని టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు భావించారు. ప్రియా వారియర్కి సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా చదువు పూర్తయిన తర్వాతే అంటూ అన్ని తిప్పికొడుతోంది. కొన్ని రోజుల తర్వాత ఆమె వెనుక పడడం మానేశారు. ఆ మధ్య పెద్ద సినిమాలు ఆమె ఖాతాలో పడతాయన్న ప్రచారం అప్పట్లో బాగానే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమా కూడా ఆమె చేతిలో లేదు. దీంతో ప్రియా కనీసం యాడ్స్లోనైనా నటించి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉందట. సినిమా అంటే బోలెడన్ని రోజులు కేటాయించాలి. దాంతో చదువు డిస్టర్బ్ అవుతుంది. అదే యాడ్స్ అయితే 2 లేదా 3 రోజులలో షూటింగ్ అయిపోతుంది. డబ్బుకి డబ్బు వస్తుంది. ప్రకటనలతో అభిమానులకు ఎప్పుడూ కనబడుతూ ఉండొచ్చు అని భావించింది. అప్పట్లో వరుసగా వచ్చిన ఆఫర్ నెమ్మదిగా తగ్గిపోయిందట. దాంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది. Subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.